మీకే చెప్పండి. సమాధానం చెప్పండి సార్. ఆగండి. రాము, రామచంద్ర సార్ ఎంతసేపు అయింది? 1 అవర్ ఉంటుంది సార్. నిన్న రాత్రి కిడ్నాప్ అయిన అమ్మాయా? ఎస్ సార్. ఆర్ యు షూర్? అవును సార్, హంతకుడి సిగ్నేచర్ ఉంది. సార్, స్పాట్లోనే ఉన్నాను సార్. ఎస్ సార్, తల లేదు సార్. వీఆర్ ఆన్ ద వే సార్. ఓకే సార్. అమ్మా అమ్మా అమ్మా, కొంచెం వెనక్కి రండమ్మా. అయ్యా, కాలు మీద మచ్చ ఉందేమో చూస్తాను. సుమతి, సుమతి, మన రూపు కాదు కదా. అయ్యో దేవుడా! శ్రోతలందరికీ స్వాగతం. నేను మీ ఫ్రెండ్ దాహిని మాట్లాడుతున్నాను. ఇవాళ మన షోకి ఒక ముఖ్యమైన గెస్ట్ వచ్చారు. మన రాష్ట్రంలోనే ప్రముఖ మహిళామణి, మన విశాఖపట్నం జిల్లాలో సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్నారు. డాక్టర్ సుశీలా మాధవ్ ని షోకి వెల్కమ్ చేద్దాం. నమస్కారం మ్యామ్. నమస్తే. 13 మర్డర్స్ జరిగాయి మ్యామ్. మహిళలు కిడ్నాప్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ బాడీ ఏదో ఒక నిర్జన ప్రదేశంలో డిస్ప్లే అవుతోంది. ఆ బాడీకి తల లేదు. ఇట్స్ సో ఆడ్ మ్యామ్. వుడ్ యు ట్రోఫీ? ఎస్, సీరియల్ కిల్లర్ వేటాడుతున్నాడు. వేట పూర్తవగానే ఆ బాడీలో ఏదో ఒకటి వాడికి అవసరం అవుతోంది. అది విక్టిమ్ యొక్క చెప్పులు, హ్యాండ్ బ్యాగ్, జ్యువెలరీ, డ్రెస్, లోదుస్తులు, ఏదో ఒక అవయవం. అదే అతనికి మెడల్, అవార్డ్. ఈ సీరియల్ కిల్లర్ కి ఒక అమ్మాయి తల. తలని వాడేం చేసుకుంటాడు? ఇట్స్ ఎ ఫ్యాంటసీ ప్లే. ఆ తలతో వాడు మాట్లాడొచ్చు, నవ్వచ్చు, ఎగతాళి చేయొచ్చు, కోపగించుకోవచ్చు. ఆ విక్టిమ్ మీద అతనికున్న కోపం ఒక ముగింపుకు రాలేదు. అమ్మాయిల మీద అత్యాచారం చేయట్లేదు, కానీ చంపేస్తున్నాడు. ఎందుకని మ్యామ్? వాడికి ఇష్టం లేదు, లేదా వాడు చేయలేడు. సో సైకోపాత్ కి సీరియల్ కిల్లర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మ్యామ్? ఇద్దరూ ఒకటే. సాటి మనిషిని ఏదో ఒక కారణం చెప్పి ఇంకో మనిషికి చంపే హక్కు లేదు. అలా ఒకడు చంపితే వాడిలోని మానవత్వం నశించి మృగంలా మారాడని అర్థం. అలాంటి మృగం పేరే సైకోపాత్. జాతుల కోసం, మతాల కోసం, కులం పేరుతో హత్యలు చేసే వాళ్ళని ఏమంటారు మ్యామ్? వీళ్ళందరూ సైకోపాథలాజికల్లీ ఎఫెక్టెడ్. పక్కింట్లో మొగుడు పెళ్లాన్ని 3 ఏళ్ల పాటు ఆపకుండా హింసిస్తుంటే వాడుకు సైకోపాత్. వేరే జాతి వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుందని కూతుర్నే నరికి చంపే పేరెంట్స్ కూడా సైకోపాత్సే. మతం పేరు చెప్పి వేరే మతాన్ని పాటించేవాణ్ణి మతోన్మాదంతో హత్య చేసేవాడు కూడా సైకోపాతే. దట్ వాస్ ఎ రెవల్యూషన్. థాంక్యూ సో మచ్ మ్యామ్. నేటి సమాచారం క్యాచ్ ద కిల్లర్. ఈ ట్విట్టర్ పేజ్ ని వీక్షించండి. మీ అభిప్రాయాల్ని పోస్ట్ చేయండి. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. హలో మేడం. నా కూతురే, కూర్చో. The Diamond Sutra may look like a book, but it is really the body of Buddha. It is also your body, my body, all possible bodies.
but it is the body with nothing inside and nothing outside. நீ அடுத்தது இறங்கு சக்தி நீ வா சந்தோஷ் அந்த பேட்டா సార్ బండి ఆఫ్ చేసి ఇక్కడ వదిలేసిందా? అవును సార్, బండి ఇక్కడ ఉందని మీకు ఎవరు చెప్పారు? మా పని మనిషి మాకు చెప్పింది సార్. తను ఇప్పుడు చూసింది? పని ముగించి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. ఎన్ని గంటలకు చూసింది? 3:30 ఉంటుంది సార్. మీ అమ్మాయి ఇంట్లోంచి ఎప్పుడు బయలుదేరింది? షార్ప్ 3కి బయలుదేరింది సార్. బండి ఇక్కడ ఉందని తెలిసాక మీ అమ్మాయికి ఫోన్ చేశారా? స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. గోపాలం సార్, రోడ్డు మీద ఇంకేమైనా వెహికల్స్ ఉన్నాయా? ఈ సరౌండింగ్స్ లో అందరినీ ఎంక్వైరీ చేశాను, ఎవరికి ఏం తెలియదు అంటున్నారు సార్. హంతకుడు పట్టపగలు రోడ్డు మీద ఉన్న అమ్మాయిని ఎత్తుకెళ్లాడు, ఒక్కడు కూడా చూడలేదా? అందరు ఇంట్లో కూర్చొని జపం చేస్తున్నారా? లేదు సార్, అందరూ వాళ్ళ ఇళ్లలో కూర్చుని జబర్దస్త్ చూస్తున్నారు. పోయా. కుడి ఎడమైతే పొరపాటు లేదు సార్, ఓడిపో. నా కూతుర్ని చంపిన వాణ్ణి ఎలాగైనా పట్టుకోండి సార్. నేను వాణ్ణి అడుగుతాను సార్. ఎందుకురా నా బిడ్డని చంపామని అడుగుతాడు సార్. అయ్యా మీరు రండి అయ్యా. ఏంటి సార్ ఆయన పాట పాడుకుంటున్నాడు? మీరు ఏడవకండి అయ్యా, మేము చూస్తాం. పట్టించుకోవట్లేదు సార్. క్యాక్టస్ ఎక్కడ ఉంది? అటువైపు అండి. ఈ ఫామ్ కి మనం ఫస్ట్ టైం వస్తున్నాం. అందంగా ఉంది కదా? ఏ ఆ కలెక్షన్స్ బాగున్నాయి కదా? బాబు, మన ఊర్లో బెస్ట్ నర్సరీ అంటే ఇదేనయ్యా. నీ ఎదురుగా ఉందే ఒక ప్లాంట్, దాని పేరే కన్ఫ్యూసియా దాహినియా. నువ్వు ఈ చెట్టు పువ్వును కోస్తే నీ కోరికలన్నీ నెరవేరతాయి. ఎక్కడుందన్నా? కొంచెం ముందుకు వెళ్ళు. క్యాచ్ క్యాచ్. ఎక్స్క్యూజ్ మీ. Excuse me, madam. My friend is blind. Please stand. Let him hear. Of course he can. Please come. రావయ్యా, పర్మిషన్ ఇచ్చింది. థ్యాంక్ యూ. నిలబడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెనక్కి రండి. ప్లీజ్ రండి. ఇలా వెనకాలే వస్తావా? సార్, త్వరలోనే ముందుకు వచ్చేస్తాడు. బాబు అన్నా, మ్యూజిక్ కండక్టర్ జూబిన్ మెహతా మిస్డ్ కాల్ ఇచ్చారు, మాట్లాడతావా? పోలేరమ్మా. అన్నా దాహానికేం కాలేదుగా? దుర్మార్గుడా. సారీ సార్. the reservation. Could you please check the system? sir. మీ దగ్గర నుంచి మాకు ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. How can you say there is no reservation? నో సార్, రూమ్స్ అవైలబుల్ Come కాదు. on. సార్ ఎనీ ప్రాబ్లం? సార్ యాక్చువల్లీ ఈ టారిఫ్ లో ఉన్న రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి. ఒక ఎగ్జిక్యూటివ్ సూట్ ని వాళ్ళు బుక్ చేసిన టారిఫ్ కి ఇవ్వండి. షూర్ సార్. ప్లేస్ అందంగా ఉంది కదా? డెకరేషన్స్ కూడా చాలా బాగున్నాయి. పర్లేదు, టైంకి వచ్చేసాం. Hey Dahni, come. హే, అక్కడ కండక్ట్ చేస్తున్నాడు ఎవడెవరు? అతనా మా అన్నయ్య ఫ్రెండ్. హా? అంటే దీపక్ తో కాలేజ్ లో చదువుకున్నాడా? అవును. నాకు డౌటే. హే, Thank you. నీ ఫోన్ ఇవ్వు. ఎందుకే?
ఇవ్వు. అమ్మా నా సెలవు. ఫ్రాడ్, బయటికి పోరా. నిన్నేరా, బయటికి పో. రేయ్, చెప్పేది నీకే వినిపించట్లా? ఇంకా ఇక్కడే ఉన్నావే? గెట్ ఆఫ్ ద స్టేజ్. ఏంటిది? గెట్ ఆఫ్ ద ఆపమ్మా. స్టేజ్. దాహిని, గెట్ దాహిని, ఆఫ్ ద what are you స్టేజ్. doing? ఏం చేస్తున్నావే? అతను మా అన్నయ్య ఫ్రెండ్. ఇట్స్ అ లై. వాడు నీకు అబద్ధం చెప్పాడు. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? బయటికి పో. దాహిని, వెళ్ళరా నా మాట బయటికి. విను. Come here. You Please, ఇట్రా. bloody- రామ్మా. నాన్న, చెప్పేది విను. please. దాహిని, ఎందుకు ఇలా చేస్తున్నావు? దాహిని Just get out. ఎంత పని చేసావే? నీకు మతిపోయిందా? రా, రా. కూర్చో. అన్న, అన్న వెళ్దామా? ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అబద్ధం చెప్పేగా వచ్చావు. స్టేజి మీదకి వెళ్ళి నిజం చెప్పు. రా. అన్న, పద. ఎక్కడికి? వద్దన్నా. కూర్చో, కూర్చో, కూర్చో. ఇదిగో పాడు, పాడు, పాడరా. నీ ప్రేమ గురించి పాడరా. నిన్నే తలచి తలచి మురిసిపోయా మనసా, నిన్నే పిలిచి పిలిచి అలిసిపోయా తెలుసా, నిన్నే తలచి తలచి మురిసిపోయా మనసా, నిన్నే పిలిచి పిలిచి. ఐఎమ్ సారీ గౌతమ్. Huh? ఐఎమ్ రియలీ సారీ. దాహిని, పర్వాలేదు. మీరు కింద పడతారని అనుకోలేదు. నేను కింద పడి చాలా రోజులైంది దాహిని. గౌతమ్, ప్లీజ్ అండర్స్టాండ్. మీరు బ్లైండ్ కాబట్టి సింపతి చూపించి నేను మిమ్మల్ని లవ్ చేయలేను. నేను మిమ్మల్ని లవ్ చేయమనలేదే. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అన్నాను. చిన్నపిల్లట్లా మాట్లాడుకోండి. చిన్నపిల్లల ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది దాహిని. ఐ నో ఐ కాన్ కన్విన్స్ యూ. దాహిని, నా పాట మీకు బాగా నచ్చింది కదా? ఇట్ వాస్ జస్ట్ అన్ ఓకే సాంగ్. అబద్ధం చెప్పకండి. నేను మీ మొహం చూశాను. ఏంటి? కొన్ని మ్యూజిక్ కార్డ్స్ విన్నప్పుడు కోపంగా ఉన్న మొహం కూడా శాంతంగా మారిపోతుంది. మీతో మాట్లాడటం చాలా కష్టం. సరే, నేను వెళ్లే ప్రతి ప్లేస్ కి కరెక్ట్ గా ఎలా వచ్చేస్తున్నారు? మీ ఆఫీస్ బాయ్కి 500 రూపాయలు, మీ ఇంటి పని మనిషికి 2000 రూపాయలు. ఓ అదే సంగతి. రేపు నేను ఒక ప్లేస్ కి వెళ్తున్నాను. మా నాన్న కూడా తెలీదు. అక్కడికి నన్ను ఎలా ఫాలో చేసుకుంటూ వస్తారో చూద్దాం. మీరు ఎక్కడికి వెళ్ళినా వస్తాను. ఓకే, రేపు నేనున్న ప్లేస్ కి మీరు వస్తారో రారో చూస్తా. తప్పకుండా వస్తాను. ఒక క్లూ ఇవ్వండి. నేను ఎన్ని క్లూస్ ఇచ్చినా మీరు కనిపెట్టి రాలేరు. బాయ్. నేను కనిపెట్టి వస్తే? రాలేరు. వచ్చే సండే మీ బర్త్డే. ఒకవేళ నేను కనిపెట్టి వస్తే నన్ను మీ బర్త్డేకి ఇన్వైట్ చేస్తారా? ఓకే, ఒకవేళ మీరు వస్తే మీరే నా చీఫ్ గెస్ట్. థ్యాంక్ యూ. క్లూ ఇవ్వలేదు. రేపు మార్నింగ్ నా ప్రోగ్రామ్ వినండి, అందులో క్లూ ఉంటుంది. బై ద వే, పాట చాలా బాగుంది. థ్యాంక్స్ దాహిని. రైట్ రా, రైట్ 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 లెఫ్ట్ లెఫ్ట్ రైట్ 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 రా, లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రా, రైట్ 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 రా, రైట్ రైట్ తిప్పో, లెఫ్ట్ లెఫ్ట్ ప్రియమైన శ్రోతలారా, శుభోదయం. నేను మీ దాహిని మాట్లాడుతున్నాను.
సమాచారం. సుప్రసిద్ధ కవి పాబ్లో నెరుడా రచించిన ఒక అద్భుతమైన కవిత విందాం. మాతృత్వం ఎంతో అందమైనది, ఎంతో మధురమైనది, ఎంతో సున్నితమైనది. ఇండియాలో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ బాంబే పూరి బందర్ నుంచి తానే వరకు ప్రయాణించింది. మీ మొబైల్ తీసి గూగుల్ సెర్చ్ చేయండి. ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ దాహిని. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నేను మీకు తెలుసు. వాట్? ఇంతవరకు మిమ్మల్ని చూడలేదు. రోజు ప్రోగ్రాంలో నా గురించే మాట్లాడుతున్నారు. కూర్చోండి. ప్లీజ్. దాహిని, నువ్వు ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చావు? సరిగ్గా 7 గంటలకు సార్. నువ్వు ఇక్కడికి రాగానే ఏం చూసావు? ఐ మీన్ నీకేం అర్థమైంది? సార్, టైం వేస్ట్ చేయకండి సార్. వాడు దాహిని ఎత్తుకెళ్ళిపోయాడు సార్. ఏ క్షణమైనా చంపేస్తాడు సార్. ముందు ఇక్కడికి వచ్చింది దాహిని అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఖచ్చితంగా వచ్చింది దాహినియే సార్. తను నన్ను చూడడానికే వచ్చింది సార్. తనను కలవడానికి మీరెందుకు వచ్చారు? సార్, నేను మేము మీట్ అయినప్పుడు నా ప్రోగ్రామ్ లో ఒక క్లూ ఇస్తాను, అదేంటో నువ్వు కనిపెడితే నన్ను అక్కడ మీట్ అవ్వచ్చు అని చెప్పింది సార్. ఎంటకులు? సార్, నేను ప్రోగ్రామ్ లో మాతృత్వం గురించి చాలా చెప్పింది సార్. అలాగే ఇండియా రైల్వే లైన్ గురించి మాట్లాడింది సార్. ఇంకా ఇండియా ఫస్ట్ ప్యాసింజర్ రైల్వే లైన్ గురించి మాట్లాడింది సార్. మన జిల్లాలో ఫస్ట్ రైల్వే లైన్ ఎక్కడ వేశారో చెక్ చేశాను సార్. ఆ లైన్ లో ఉన్న ఊళ్ళన్నీ నోట్ చేశాను. అదే క్లూ అని కనిపెట్టాను. అందులో కొత్తపాలెం పేరు కూడా ఉంది సార్. అందుకే ఇక్కడికి వచ్చాను. కొత్తపాలెం స్టేషన్ కి వస్తుందని నువ్వెలా? ఇది వాళ్ళ అమ్మ పుట్టిన ఊరు సార్. దాహిని వాళ్ళ అమ్మ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు నేను 2 సార్లు తనని ఫాలో అయ్యి వచ్చాను సార్. సార్, ఏం జరిగింది సార్? నా సార్. కూతురు దాహిని ఎక్కడ? తనకి సార్, ఏమైంది సార్, సార్? తనని ఎవరు తీసుకెళ్లారు సార్? చెప్పండి సార్, జవాబు చెప్పండి. నా కూతురు ఎక్కడ? నా కూతురు ఏదిరా? నీకోసమే కదరా నా కూతురు ఇంత దూరం వచ్చింది. తనని ఏం చేశావురా దుర్మార్గుడా? నా బంగారు తల్లి ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో.
భయం ఎట్లా? నేను చంపబోతున్నాను తెలుసు. తెలిసి కూడా నవ్వుతున్నావా? నేనే నువ్వు చంపబోయే ఆఖరి విక్టిమ్. ఏంటి? ఇక మీదట నువ్వు ఎవ్వరిని చంపలేవు. పోలీస్ పట్టుకుంటారా? గౌతమ్ పట్టుకుంటాడు. ఎవరు? నన్ను కిడ్నాప్ చేసేటప్పుడు కూడా వచ్చాడే. ఆ కళ్ళు లేనివాడా? వాడే నిన్ను పట్టుకుంటాడు. ఇప్పుడు నన్ను చంపేస్తే ఇంకో 7 days నా బర్త్డే. ఆ లోపు నిన్ను కనిపెడతాడు. నన్ను చంపకుండా వదిలేస్తే అదే 7 days వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతాడు. భయం వేస్తోందా? ఎక్స్క్యూజ్ మీ, ఆ డాష్ బోర్డ్ లోంచి సీడీ తీయండి. తినండి.
వాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు, నిన్ను కాపాడతాడన్నావు. అప్పుడు నీ తల నరికి వాడి చేతిలో పెడతా, వాడి తల నరికి నీ చేతిలో పెడతా. అంతవరకు వెయిట్ చేయి. సమాధానం చెప్పండి. రాహుల్ కిడ్నాప్ చేశారని మీరు ఎలా చెప్పగలరు? వాడెందుకు దాహిని కిడ్నాప్ చేశాడు? ఆ పిల్ల చూడ్డానికి చక్కగా చందమామలా ఉంటుంది సార్. అది కాదు అక్బర్, కిల్లర్ కి విక్టిమ్ బాడీతోనూ అందంతోనూ పని లేదు. హీఈస్ నాట్ ఏ సీరియల్ రేపిస్ట్, హీఈస్ ఏ సీరియల్ కిల్లర్. సార్, ఒక విషయం గమనించారా? హత్య చేయబడిన అమ్మాయిలందరూ వాళ్ళ ఫీల్డ్స్ లో నెంబర్ 1 గా ఉన్నారు. కరెక్టయ్యా, ఖచ్చితంగా ఉన్నత పదవుల్లో ఉన్న స్త్రీల వల్ల అతను హింసకు గురై ఉంటాడు. మరి సంగతి ఏంటి? జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సార. వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి. డీసెంట్ చాలు, వెళ్ళండి. వెళ్ళండి, ముందుకు రాకూడదు. వెనక్కి వెళ్ళండి. చేయండి ప్లీజ్ సార్. వెళ్ళండి వెళ్ళండి. చెప్పేది వినండి, వెనక్కి వెళ్ళండి. సార్ సార్, ఏం జరిగింది సార్? మర్డర్ ఎలా జరిగింది? దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఏం సమాధానం చెప్పంటావు? అన్నా, నన్ను అక్కడికి తీసుకెళ్ళన్నా. ఎందుకు గౌతమ్ అనవసరంగా? అన్నా, నన్ను దగ్గరికి తీసుకెళ్ళమంటుంటే. గౌతమ్, ఆ బాడీ దాహినిది కదని వాళ్ళ నాన్న చెప్పారు కదా, నువ్వు ఓర్పుగా ఉంటే మంచిది. బాయ్, డిస్ప్యూర్ సార్. డిస్ప్యూర్ సార్. దాహిని ఫాదర్ వచ్చారా? దాహిని బాడీ కాదు సార్. నిన్న మిస్సింగ్ కంప్లైంట్ ఏదైనా వచ్చిందా? సార్, ఈ రోజు మార్నింగ్ ఒక కంప్లైంట్ వచ్చింది సార్. ఎవరు? ఒక సార్. ఏ స్టేషన్? అరకు స్టేషన్ సార్. ఇవేనా ఎప్పుడు రాగా? వాడే చేస్తున్నాడు అక్కడ. చూస్తారండి, వెళ్ళి లాగుతున్నాండి. ఓకే సార్. బాగుంది లావునా, తీసుకురండి వాడిని. గౌతమ్ రా ప్లీజ్. వదండి సార్, నేను తీసుకెళ్తాను. బాడీని ముందే ఎవరు చూసారు? ఆ క్వారీలో పనిచేసే వ్యక్తి సార్. వస్తారండి సార్. అన్నా, త్వరగా రాన్నా. మళ్ళీ ఎక్కడికి? చెప్తాను రాన్నా. హలో, ఎవరు మీరు? బాబు, నాన్న ఎలా ఉన్నారు? ఎవరండి మీరు? నన్ను గుర్తుపట్టలేదా? సరే గాని సుశీల మేడం ఎక్కడ ఉన్నారు? లాస్ట్ లెఫ్ట్. గౌతమ్ కొంచెం ఆగు, నీ లెఫ్ట్ కెళ్ళు. హలో, ఎవరు మీరు? దాహిని ఇంకా బతికే ఉంది మేడం. వాట్? నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. డాక్టర్, నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారా డాక్టర్? వైష్ణవి, విల్ స్టాప్ దిస్ సెషన్ నౌ. హౌ కెన్ వి బి ష్యూర్ దట్ దాహినిని ఈ సీరియల్ కిల్లర్ ఎత్తుకెళ్లాడని? సందేహం లేదు మేడం, వాడే ఎత్తుకెళ్ళాడు. ఎందుకంటే వాడు ఎత్తుకెళ్ళేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఏంటి మేడం, నేను దాహిని లవ్ చేస్తున్నాను. తను నన్ను మీట్ అవడానికి ఆ రోజు రైల్వే స్టేషన్కి వచ్చింది. ఈ విషయం ఎలాగో తెలుసుకున్న ఆ సీరియల్ కిల్లర్ తనను ఫాలో చేసి ఎత్తుకెళ్ళిపోయాడు. అయితే ఈ రోజు ఉదయం డిస్ప్లే చేసిన బాడీ ఎవరిది? తనొక చేసుకున్న అమ్మాయి మేడం. He has never changed his pattern so far. Then why now? ఇప్పటి వరకు 13 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి చంపాడు. మరి దాహినిని మాత్రం వాడెందుకని ఇంకా? అంటే దాహిని ఇంకా బతికే ఉంది కదా మేడం. I wish
దాహిని ప్రాణాలతోనే ఉండుండొచ్చు. గౌతమ్, మేడం, ఎక్కడికి వెళ్తున్నావు? సిబిసిఐడి ఆఫీస్ కి. ఎందుకు? వాళ్ళ సాయంతో దాహిని త్వరగా కాపాడాలి. ఏడాదిన్నరైంది వాళ్ళు కనిపెట్టలేకపోయారు. మరి వాడిని ఎవరు కనిపెడతారు? నువ్వు కనిపెట్టు. నాకు కళ్ళు కనిపించవు మేడం. పోలీసులు కళ్ళతోనే వెతుకుతున్నారు, ఇంకా పట్టుకోలేదు. నువ్వు నీ మేధస్సును ఉపయోగించు, మనస్ఫూర్తిగా వెతుకు. దాహిని జాడ తెలుస్తుంది. సార్, సార్, దాహిని బతికే ఉంది సార్. సార్ ప్లీజ్ సార్, తను కాపాడండి సార్. లోపలికి ఎలా వచ్చావు? సార్ లేట్ చేసే కొద్ది తన ప్రాణాలకి ప్రమాదం సార్. మీరు డిస్ట్రిక్ట్ మొత్తం ఎతికించండి సార్. ప్లీజ్ సార్. నువ్వు మాకు ఐడియా ఇస్తున్నావా? బయట పోరా. బయట పంపించు. ఇది నీ ఇల్లు అనుకున్నావా? ఏమైనా సమస్య వస్తే ఇక్కడికి వచ్చే కదా సార్ చెప్పుకోవాలి. సార్, సార్ ప్లీజ్ సార్. అక్బర్ బాయ్, వాడు ఎందుకు పంపావు? బుద్ధి లేదా? అయ్యా చూస్తే జాలేసిందయ్యా, అందుకే. డిఎస్పీ చాలా టెన్షన్ గా ఉన్నారు. బుద్ధి లేదా? తీసుకెళ్ళవయ్యా. దయచేసి నేను చెప్పేది ఎవరైనా వినండి ప్లీజ్. బాబు, ఆల్రెడీ వాళ్ళు చాలా టెన్షన్ గా ఉన్నారు. హంతకుణ్ణి కనిపెట్టలేకపోతున్నారు. సార్ వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. నాకు హెల్ప్ చేయొచ్చు కదా సార్. నేను కనిపెడతాను సార్. ఏంటి, నువ్వు కనిపెడతావా? అవును సార్, నా దాహిని నేను కనిపెడతాను సార్. నేను కనిపెడతాను సార్. బాబు, బాబు. జాగ్రత్త జాగ్రత్త. గౌతమ్, బాబు, ఈ కేసులో నీకు నేను ఏ విధంగానూ హెల్ప్ చేయలేను. కానీ ఈ కేసుని స్టార్టింగ్ నుంచి డీల్ చేస్తున్న ఒక ఎస్ఐ ఉన్నారు. ఆవిడ్ని కలు, ఆవిడ ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారు. ఎవరు సార్? కమలా దాస్. బాబు, తను పైనుంది, నువ్వు వెళ్ళి కలు. ఎవరు? నా పేరు గౌతమ్ అండి. ఒసే వసంత, ఎవరే వాడు? కమలా, నేను కలవడానికి ఓ అబ్బాయి వచ్చాడు, ఏదో కేసు విషయం. దరిద్ర మొహమా, ఏం దిక్కుమాలి కేసే? అడ్డమైన వాళ్ళని ఎందుకు ఇంట్లోకి రానిస్తున్నావు? అది కాదమ్మా, పాపం చూస్తే జాలేస్తోంది. మెడ పట్టుకుని బయటికి ఎంటవే. రేయ్ మెంటల్, ఎంత ధైర్యం ఉంటే నా రూమ్ లోకి వస్తావు? ఒక హెల్ప్ కావాలండి. డోర్ క్లోజ్ చేసి బయటికి పోరా, వెళ్తురు పడుతోంది. వసంత, తలుపుయివే. నా జీవితంలో అసలు వెలుగునే చూడలేదండి. నాకున్న ఒకే ఒక వెలుగు నా దాహిని. తనని కాపాడాలి. అందుకే మీ సాయం కోసం వచ్చాను. వసంత, వసంత, ఇటు రావే. త్వరగా వచ్చి నీ లాకెళ్ళు. నేను వాడినే. వెలుగు చూడని మీరు చూడగలిగే వారిలా ఉన్నారు. బోడెదవా, ఏంట్రా పెద్ద డైలాగులు చెప్తున్నావు? నువ్వు నడవగలవు, భోంచేయగలవు, పరిగెత్తగలవు. నేను కనీసం నుంచోలేనురా. 1కి 2కి వచ్చినా కూడా నాకు తెలియదురా. వచ్చి నీతులు చెప్తున్నాడు. బయటికి పోరా, బయటికి పోరా. నాకు తెలుసు మేడం, మీకు పెరాలసిస్ అని. ఇక్కడున్న వాళ్ళు ఎవరూ నాకు హెల్ప్ చేయట్లేదు మేడం. కానీ మీరు మనసు పెడితే ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడచ్చు మేడం. ప్లీజ్. నేనే ఇక్కడ చస్తున్నాను. ఇంకొద్ది చస్తే నాకేంటి, బతికితే నాకేంటి? బాబు, మీరు రండి, తను పిచ్చిది, ఏదో వాగుతుంది. రండి, ఇంట్లో ఒంటరిగా ఉండి చిక్కింది. ఎవరికే పిచ్చి? నువ్వే పిచ్చిదానివి. ఈ కడికే పిచ్చి. ఎవరి కోసం ఈ వచ్చి నన్ను హెల్ప్ అడుగుతున్నాడు? థూ. సాటి ఆడపిల్లకి హెల్ప్ చేయనంటున్నావు. నువ్వు అసలు ఆడదానివేనా? ఛీ. రే లోఫర్, రే పంది. వసంత, వాడిని కొట్టాడే. అవును, నేను చూశాను. వాడిని కొట్టాడే. వసంత, నువ్వు అలా మాట్లాడుతుంటే కొట్టకుండా ఎలా ఉంటాడే?
కలిసే వెళ్ళాం సారు. నాకు గిరాకీ వచ్చింది, నేను వెళ్ళిపోయాను. మీరు ఎన్నింటికి వెళ్లారు? 10:30 ఉంటుంది సారు. ఇద్దరు ఒకే చోట నుంచున్నారా? లేదు సారు, ఎప్పుడు కొంచెం దూరంగానే నుంచుంటాం. ఎందుకంటే కస్టమర్ ఎవరో ఒకరినే తీసుకెళ్తాడు, అది చూసి ఇంకొకరు బాధపడతారు కదా, అందుకే సారు. సరేనమ్మా, వెళ్ళేటప్పుడు దాంతో చెప్పావా? లేదు సారు, కానీ లారీలో వెళ్ళేటప్పుడు రాణికి ఫోన్ చేశాను. ఒకసారి ఫోన్ ఇవ్వండి. పదకొండు 5. ఏం మాట్లాడుకున్నారు? బయలుదేరానని చెప్పాను, తను కారులో వెళ్తున్నాను అంది. ఆవిడ ఇంకేమన్నా చెప్పిందమ్మా? హా, నా గిరాకీ గురించి నేను చెప్పాను, తన గిరాకీ గురించి తను చెప్పింది సారు. ఏం చెప్పింది? నా గిరాకీ సర్కస్ కోతిలాగా ఉన్నాడని చెప్పాను సారు. తన గిరాకీ చాక్లెట్ లాగా నొన్నగా సినిమా స్టార్ లాగా ఉన్నాడని చెప్పింది సారు. ఆఫీసర్స్, 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 లిసన్ టు మీ. అట్ లాస్ట్ సీరియల్ కిల్లర్ కేసులో మనకు కొన్ని క్లూస్ దొరికాయి. క్లూ నెంబర్ 1, కిల్లర్ క్లీన్ షేవ్ చేసుకున్న వ్యక్తి. క్లూ నెంబర్ 2, కిల్లర్ 25-30 ఏళ్ల లోపున్న హ్యాండ్సమ్ గై. క్లూ నెంబర్ 3, కిల్లర్ దగ్గర ఎక్స్పెన్సివ్ కార్ ఉంది, దాని బూట్ అంటే స్టోరేజ్ పెద్దది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేయండి. అలాంటి కార్ ఎక్కడైనా కనిపిస్తే 1-2 సార్లు థరోగా చెక్ చేయండి. ఈ ఆపర్చునిటీని మిస్ చేస్తే మనం ఈ కేసుని సాల్వ్ చేయలేం. థ్యాంక్ యూ. పొద్దున్నుంచి ఏమీ తెలియదు. ఇదిగో జ్యూస్ తాగు. వద్దన్నా, దాన్ని కూడా ఉదయం నుంచి ఏమీ తినుండదు కదన్నా. తలరాతని మనం ఎలా మార్చగలం చెప్పు? తలరాతంటూ ఏమీ లేదన్నా, అన్ని యాక్సిడెంట్స్. నేను దానిని ఎలాగైనా కాపాడతానన్నా. ఒంటరిగా నువ్వు ఏం చేయగలవు బాబు? రండి 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 రండమ్మా. గౌతమ్, మన ఇంటికి ఎవరొచ్చారో తెలుసా? థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్ మేడం. బాబు, చిన్న రిక్వెస్ట్. హే, కమలా, నువ్వు పసిపిల్లవి, నువ్వు నాకు బాగా నచ్చావు. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? కెనడా. గౌతమ్, నీకు బుద్ధుడంటే ఇష్టమా? చాలా. అంటే నీకు కోరికలే లేవా? ఉన్నాయి. నా ప్రాణం ఇచ్చైనా దాన్ని నేను కాపాడాలి. I like you too. Anyway, we don't have time. నాకు యాక్సిడెంట్ అయి 1.5 సంవత్సరం అయింది. నేను కేస్ డీటెయిల్స్ అని పూర్తిగా మర్చిపోయాను. ఐ వాంట్ 3 things. చూయింగ్ గమ్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మ్యాప్, ఈ కేసుకి సంబంధించిన CBCID ఫైల్స్. CBCID ఫైల్సా? మనకెవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు, మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. ఎలా? దొంగిలించాలి. గోపాలం వాడు ఒక్క సీసీటీవీ ఫుటేజ్ లో కూడా దొరకలేదు. తన టార్గెట్ ఉన్న ఏరియాస్ లోని కెమెరాస్ ని ముందుగానే ధ్వంసం చేస్తున్నాడు. సార్! ఎవరికి పట్టుపడకూడదు సార్ సార్. సార్, ఏయ్, తమ్ముడు పోయా. బంగారు కొండ సార్, లవర్ ఏయ్, మిస్సింగ్ ఆగొచ్చి గొడవ సార్. చేస్తున్నావా? పో త్వరగా అవతలకి. సేవ్ చేయండి సార్. పోయ్. చెప్పేది వినండి సార్. సార్, మీ పోయ్ కాళ్ళు ఇక్కడి నుంచి. పట్టుకుంటా సార్. ఏయ్. సార్, వెతికి పెట్టండి సార్, ప్లీజ్ సార్. మూసుకొని సార్, పోతావా? బొక్కలు వేయమంటావా? సారీ సార్, గోపాలం, వద్దు సార్. మార్నింగ్ త్వరగా వచ్చి పోనివయ్యా. బండి పోనీయండి. ఏయ్, సార్, పోయా. సార్, సార్. మీరు బండి ఎక్కి వెళ్ళిపోతున్నారా సార్? సార్, కాపాడండి సార్. సార్,
ఏయ్, సార్ దాహిని పోవయ్యా. పాపం సార్ కాపాడండి సార్. గౌతమ్ పని మొదలు పెట్టు. గౌతమ్ స్ట్రైట్ గా వెళ్ళు. గో స్ట్రైట్ స్ట్రైట్. స్టాప్ స్టాప్. నౌ టర్న్ లెఫ్ట్. Yeah. Now go straight. Keep going straight. Oh, gate lock చేసింది. ఏం చేయబోతున్నావు? Go inside. లెఫ్ట్ లో చైర్ ఉంది, జాగ్రత్త. టర్న్ రైట్. షో మీ. ఓకే, లెఫ్ట్. టేక్ రైట్. స్టాప్. టేక్ రైట్. స్ట్రైట్ గా వెళ్ళు. స్టాప్. నౌ టేక్ లెఫ్ట్. స్టాప్. కెమెరాని రేస్ చేయి. స్టాప్. ఏమైంది? ఏం లేదు. ఓకే, టర్న్ లెఫ్ట్. పర్లేదు, నిద్రపోయా. అయ్యా, ఏం లేదు, ఇంటి తాళాలు మర్చిపోయాను, మీరు పడుకోండి. బాబు బయటికి రా. బాబు, మేము పోలీసులు. ఒక అమ్మాయి మిస్ అయితే అది మాకు మామూలు కేసు. కానీ నీకలా కాదు. ఇదిగో ఇవన్నీ వట్టి కాగితాలు. వీటితో ఏడాదిన్నరగా ఏం చేశాం? వీటిని తీసుకెళ్ళు. ఎలాగోలా ఆ పిల్ల నువ్వైనా కాపాడు.
మొదటి విక్టిమ్ మంజులా రమేష్, అడ్వకేట్. కిడ్నాప్ చేయబడింది నవంబర్ 2, 2015. రెండో విక్టిమ్ లీలా, తను కిడ్నాప్ చేయబడింది డిసెంబర్ 8, 2015. మూడో విక్టిమ్ జైన్ పరిశుద్ధం, కాలేజ్ గర్ల్. ఈ కేసు ఎంక్వైరీ చేసేటప్పుడే నా కూతురు మెట్ల మీద నుంచి జారి శనిగ్రహం. ఎందుకే ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నావు? అది కాదే, నువ్వు అక్కడికి వెళ్లకుండా ఉంటుంటే. గౌతమ్, ఇంతవరకు 14 మంది కిడ్నాప్ అయ్యారు. అందులో 10 మంది వాళ్ళ ఫీల్డ్స్ లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు. 4 మొదటి 6 కేసులు నేను ఎంక్వైరీ చేశాను. నో క్లూస్, అన్ని బ్లాక్ హోల్స్. బట్ చివరి 6 కేసుల్లో సిల్వియా ప్లాత్, విజయలక్ష్మి, రూపవాహిని, ఈ 3 కేసుల్లోనూ సిమిలారిటీస్ ఉన్నాయి. ముగ్గురి వాహనాలు రోడ్డు మీదున్నాయి. ఈ 3 అమ్మాయిలు పగలు కిడ్నాప్ చేయబడ్డారు. పగలు కిడ్నాప్ చేస్తే ఎవరు చూడలేదా? ఆశ్చర్యంగా ఉంది. ఎవరూ చూడలేదని పోలీస్ ఫైల్ చెప్తోంది. నేను మాత్రం నమ్మను. ఎవరు కావాలండి? సార్, మీ అమ్మాయి విజయలక్ష్మి కేసుకు సంబంధించి కొంచెం ఎంక్వైరీ చేయాలి. మీరెవరు? మమ్మల్ని పోలీసులు పంపించారు. మీ అమ్మాయి కిడ్నాప్ అయిన చోటు కొంచెం చూపించారంటే మాకు హెల్ప్ఫుల్. ఎవరండి? సమ్ ఈడియట్స్. పని పట్టలేదు, ఇరిటేట్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, వై ఆర్ యు డిస్టర్బింగ్ మీ? మా కూతురు చనిపోయి చాలా రోజులైంది. మేము జీవోత్సవాల్లో బతుకుతున్నాం. పోలీసులు ఏం చేయలేకపోయారు, మీరు మాత్రం ఏం చేయగలరు? మిస్టర్ భాస్కర్, డూ యు నో హూ హీ ఈజ్? ఈయన పేరు తిరుచానూర్ ఆనంద్ ముని, సైకిక్. ఈయన తరచూ ఆత్మలతో మాట్లాడతారు. ఈయన యూజీ బోర్డులో మీ అమ్మాయి వచ్చింది. నన్ను చంపిన హంతకుణ్ణి కనిపెట్టలేదని ఏడ్చింది. అందుకే మేమొచ్చాం. మీ అమ్మాయి మిస్ అయిన చోటుని మాకు చూపిస్తారా? ఆ రోజు నా కూతురు బండి సరిగ్గా ఇక్కడ ఉంది సార్. అన్నా రా. బండి ఇక్కడే ఉందా సార్? అవును సార్. ఇక్కడ? అవును. బండి రాంగ్ సైడ్ లో ఎందుకుంది సార్? నాకు అర్థం కావట్లేదు సార్. ఇంట్లోంచి బయలుదేరిన పిల్ల ఇక్కడికి వచ్చి బండి ఎందుకు ఆపింది? ఆశ్చర్యంగా ఉంది సార్. అన్నా, కమలా, ఎనీ గెస్? ఎవరినో చూసింది లేదా దేన్నో చూసింది. అందుకే తను వెహికల్ ని రాంగ్ సైడ్ లో ఆపింది. బట్ ఎక్కడ చూసుంటుంది కమలా? బండి ముందు వైపు. సారీ సార్. ఆ రోజు మా సిస్టర్ కార్ ఇక్కడే ఉంది సార్. ఈ కార్ కరెక్ట్ గా లెఫ్ట్ సైడ్ లోనే ఉంది. గౌతమ్, ఎనీ గెసెస్? నెక్స్ట్. ఇక్కడే సార్ నా కూతురు బైక్ పార్క్ చేస్తుంది. గౌతమ్, టు యువర్ రైట్ 25 feet లో అదే చెత్తకుండి. సార్, మీ అమ్మాయి ఎన్ని గంటలకు మిస్ అయింది? 3:15, 3:30 మధ్య. అన్నా,
బాబు నాకు కొన్ని చాక్లెట్స్ కావాలి. చాక్లెట్సా? ఓ ఇట్స్ ఎ యార్కర్. మీకు యోకర్ తెలుసా అంకుల్? తెలుసమ్మా, నా ఫేవరెట్ బౌలర్ వాసిం అక్రమ్. నా ఫేవరెట్ బౌలర్ బుమ్రా. ఓకే ఓకే, అందరూ చాక్లెట్ తీసుకోండి. తీసుకోండి, ఒక్కొక్కరుగా తీసుకోండి. తీసుకోండి. నువ్వు తీసుకో. పోయిన సంవత్సరం ఐపీఎల్ ఫైనల్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేస్ చేసిన స్కోర్ ఎంత? 148 for 7. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా. ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది? డేవిడ్ వార్నర్. సరే, ఇప్పుడు మీ స్ట్రీట్ లోనే ఎవరు చాలా ఇంటెలిజెంట్, ఐ మీన్ ఎక్కువ క్విజ్ కాంపిటీషన్స్ కి వెళ్లి ప్రైజెస్ గెలుచుకుంది? రూపవాహిని అక్క. అంకుల్ వాడు సబ్స్టిట్యూట్. నీకు తను తెలుసా? తెలుసు అంకుల్, కానీ ఆ అక్కని ఎవరో చంపేశారు. ఆ రోజు మీరంతా రోడ్డు మీద ఆడుకున్నారా? రూపా అక్క వాళ్ళ అమ్మ నాన్న కూడా పరిగెత్తుకుని వచ్చారు. ఆ రోజు బౌండరీ లైన్ లో ఎవరు నుంచొని ఉన్నారు? మురళి, ఆ రోజు రూపక్క బైక్ మీద వెళ్ళడం నువ్వు చూసావా? చూశాను అంకుల్, బాయ్ చెప్పాను. అప్పుడు ఫాస్ట్ గా వెళ్లి బ్రేక్ వేసింది. అప్పుడు ఏమైంది? నేను బాల్ తేవడానికి వెళ్ళాను. తిరిగి వచ్చి చూసావా? ఎస్ అంకుల్. అప్పుడు ఏం చూసావు? రూపాక ఒక కుక్క పిల్లని ఎత్తుకొని వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళింది? నేను చూడలేదే. రూప చేతిలో కుక్క పిల్లిందని ఎవరికైనా చెప్పావా? ఎవరు నన్ను అడగలేదు. హంతకుడు కుక్క పిల్లని చెత్తకుండీ కింద పెడుతున్నాడు. బండి మీద అమ్మాయిలు వస్తున్నారు. కుక్క పిల్ల ఎదురొస్తోంది. ఏంట్రా నడు రోడ్డు మీద కుక్క పిల్లుందని వీళ్ళు ఎత్తుకుంటారు. అప్పుడు దూరంగా హంతకుడు ఉంటాడు. ఆ కుక్క పిల్ల తనది అని వాడంటాడు. కుక్క పిల్లని ఇవ్వటానికి వెళితే అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నాడు. ఇదే జరిగి ఉంటుంది. అంటే ఆ కుక్క పిల్ల అంతంగా క్యూట్ గా ఉంటుండాలి. ఏ ఆ కుక్క పిల్లకి దెబ్బలు తగిలి కుంటుతూ ఉండకూడదా? కమలా, నన్ను మాట్లాడినివ్వు. సి గౌతమ్, ఏ కుక్కతో కిల్లర్ విక్టిమ్స్ ని లూర్ చేస్తున్నాడో తెలియట్లేదు. ఒకవేళ తెలిసినా విశాఖపట్నంలో 50కి పైగా కెనల్స్ ఉన్నాయి, 100 పెట్ షాప్స్ ఉన్నాయి, 40 మంది వెట్ డాక్టర్స్ ఉన్నారు. ఇట్స్ ఎ లాంగ్ షాట్. మన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయ్యాయి. లేదు కమలా, వేస్ట్ అవ్వలేదు. ఆ కిల్లర్ కుక్కల సాయంతోనే అమ్మాయిని ఎత్తుకెళ్తున్నాడు. ఈ విషయాన్ని మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఆ కిల్లర్ నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు అమ్మాయిలు అలర్ట్ గా ఉంటారు. వాడు ఎవరిని ఈజీగా కిడ్నాప్ చేయలేడు. కరెక్ట్ గా చెప్పావు. తో నోర్మి. గౌతమ్, కిల్లర్ కుక్కపిల్ల సాయంతో కిడ్నాప్ చేస్తున్నాడని పోలీసులు కనిపెట్టారని వాడికి తెలిస్తే వాడికి చాలా కోపం వస్తుంది. వాడు ఆవేశపడి ఒకవేళ దాహినిని చంపేస్తే? కాల్ వినోద్. వినోద్, ఒక హెల్ప్ చేస్తావా? నేను చెప్పేది ఒక పేపర్లో నోట్ చేసుకో. హే, అక్కడేం చేస్తున్నావు? నడి రోడ్డు మీద ఏం చేస్తున్నావు? బుజ్జి, ఇట్రా. దట్స్ మై డాగ్. కొంచెం తీసుకొస్తారా? సారీ సిస్టర్, షాడో లీష్ ఊడిపోవడం వల్ల పారిపోయింది. కొంచెం వేయరా? నో ప్రాబ్లం. సారీ సార్, డాగ్ ఉన్న వాళ్లతో కేర్ఫుల్ గా ఉండాలని #క్యాచ్ ద కిల్లర్ ట్వీట్ లో చదివాను. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని నేను కిల్లర్ అనడం లేదు, బట్ ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్. సారీ సార్, సారీ. ఎవరు? ఒక ట్విట్టర్ అకౌంట్ ని హ్యాక్ చేయాలి. ఎవరు నీకు నా అడ్రస్ ఇచ్చారు? చెప్పను.
చెప్పింది నిజమే. గౌతమ్ నీ కోసం వెతుకుతున్నాడు. ఏంటి బాబు? ఏమైంది గౌతమ్? బయట ఏదో సౌండ్ వచ్చిందన్నా. నాకేం వినపడలేదే. గౌతమ్, ఎవరు? అక్కడ ఎవరు లేరు బాబు. సార్, మీ ఇంటి బయట ఎందుకు బాడీ ఉంది సార్? ఆ సైకో మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా? మీరు అతన్ని చూసి భయపడుతున్నారా? సార్ చెప్పండి సార్. దాహిని ఇంకా ప్రాణాలతో ఉందని నమ్ముతున్నారా? దాహిని ఇంకా బతికే ఉన్నారు. విక్టిమ్స్ నేబర్స్ ని మీరు ఎంక్వైరీ చేయలేదా? వాడు చిన్నపిల్లల్ని ఎంక్వైరీ చేసి కిల్లర్ డాగ్ సహాయంతో కిడ్నాప్ చేసేయడానికి కనిపెట్టాడు. మనం అందరం ఏం చేస్తున్నాం? మనకు బుర్ర లేదు. లేదు సార్, సైకోపాత్స్ కంటే మామూలు మనుషులకి తెలివితేటలు తక్కువ సార్. గౌతమ్ ఎలా కనిపెట్టాడు? తను కళ్ళతో చూడలేదు సార్. ఇదే మాట కమిషనర్కి చెప్పు. ఎవరికి చెప్పినా ఇదే సార్ నిజం. ఓకే రాము, లెట్స్ నాట్ ఆర్గ్యూ. వాట్స్ ద డెవలప్మెంట్? సార్, దుబాడ్లో ఒక హ్యాకర్ని చంపేశారు. అక్కడున్న షూ గుర్తుల్ని కిల్లర్ షూ గుర్తులతో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మ్యాచ్ చేసింది. గుడ్. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? క్యాచ్ ద కిల్లర్ అనే మన హ్యాష్ ట్యాగ్ తో గౌతమ్ తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని ట్వీట్ చేశాడని కిల్లర్ కనిపెట్టేశాడు. అందుకే అనంతలక్ష్మి బాడీని గౌతమ్ ఇంటి దగ్గర కిల్లర్ ఒక వార్నింగ్ లాగా వదిలేసి వెళ్లాడు. ఆ హ్యాకర్ ని కిల్లర్ ఎలా కనిపెట్టాడో లేక ఎవరి సహాయంతో కనిపెట్టాడో మనం తెలుసుకుంటే కిల్లర్ ని పట్టుకోవచ్చు. సారీ కమలా, నీ మాట వినకుండా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. నువ్వు మంచి పని చేసావు గౌతమ్. 2 ప్రాణాలు పోయాయి. నా వల్ల పాప ఒక హ్యాకర్ చనిపోయాడు. మంచి జరగాలంటే కొందరు బలవక తప్పదు. అంతా ఆ భగవంతుడి లీల. ఆ భగవంతుడే నన్ను మెట్ల మీద నుంచి పడేశాడా? దేవుడు గురించి మాట్లాడితే నీకెప్పుడూ నచ్చదు. మాట్లాడడానికి వేళ పడలేదా? అవతారం రాత్రిపూట మొహం మీద ఆ బొట్టేంటి? నేను బొట్టు పెట్టుకుంటే నీకేంటే? మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. మొగుడు చచ్చిపోతే బొట్టు పెట్టుకోకూడదా? ఈ టాపిక్ వదిలేయండి. అన్నా, నాకు వైజాగ్ సిటీ మ్యాప్ కావాలి. దాంతోపాటు 2 పందులు కావాలి. ఏంటి? ఒక నల్ల పంది, ఒక తెల్ల పంది.
అన్నా తెల్ల పంది అందులో ఉందిరా, జాగ్రత్త, మెల్లగా. ఇదిగో ఇందులో ఉంది. అయ్యో ష్యూర్ గౌతమ్? ఐఎమ్ షూర్ కమలా. క్వారీలో రాణి డెడ్ బాడీ వాసన, నిన్న రాత్రి మా ఇంటి దగ్గర అనంతలక్ష్మి డెడ్ బాడీ వాసన రెండు ఒకేలా ఉన్నాయి. ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. సో కిల్లర్ కి పందుల ఫామ్ ఉందన్నమాట. ఆ ఫామ్ లోనే దాహిని దాచుంటాడు. ఫామ్ ఉన్న వాళ్ళకే పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి. విశాఖపట్నం నిండా పోలీసులున్నారు. బండిలో ఒక అమ్మాయిని ఎక్కించుకుని వాడు ఎలా తప్పించుకుంటున్నాడు? కస్టమైజ్డ్ వెహికల్ అంటే ఏంటి? కిల్లర్ బాడీని దాచడానికి వీలుగా వాడి బండిని డిజైన్ చేసుకుని ఉంటాడు. వసంత, విశాఖ జిల్లాలో మొత్తం ఎన్ని పిగ్ ఫార్మ్స్ ఉన్నాయో నాకు తెలియాలి. పందుల ఫామ్స్ లో ఆ కిల్లర్ది ఏ ఫామో కనిపెట్టడం ఎలా? అన్ని ఫార్మ్స్ కి వెళ్ళి ఆరాధిద్దాం. టైం లేదు. ఆంటీ, ఇక్కడ మాత్రం ఎందుకు 4 పిన్స్ ఉన్నాయి? అవి కిడ్నాప్ చేయబడ్డ ప్లేసెస్. ఇది ఏ ఏరియా? అరకులోయ. వైజాగ్ సిటీలో ఎక్కడ లేరా? ఎందుకని అరకులో ఉన్న వాడు ఎత్తుకెళ్తున్నాడు? దాహిని కిడ్నాప్ చేసిన అదే రాత్రి రాణి అని ఎందుకు కిడ్నాప్ చేశాడు? దాహినిని చంపలేకపోయాడు, అందుకే రాణిని కిడ్నాప్ చేసి చంపాడు. సో రాణి వాస్ ఎ సర్గేట్ ఫర్ దాహిని. ఐ యామ్ రైట్? అర్థం కాలేదు. షటప్. అంటే సంద్రు సర్గేట్స్. నాకు అర్థం కాలేదమ్మా. కిల్లర్ ఒక అమ్మాయిని ట్రాక్ చేస్తున్నాడు. ఏదో ఒక కారణం వల్ల తనని కిడ్నాప్ చేయలేకపోతున్నాడు. కిల్లర్కి కోపం వస్తోంది. కిల్లింగ్ అర్జ్ని ఆపుకోలేడు. తిరిగి వెళ్లేటప్పుడు ఒక చుట్టు కనబడుతోంది. తను తేలిగ్గా వస్తోంది, ఎత్తుకెళ్తున్నాడు. అరకులో ఉన్న వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు? ఎందుకంటే వాడికి అరకు నుంచి కిడ్నాప్ చేయడం ఈజీ గనక. లేదంటే వాడి ఇల్లు అరకులోనే ఉండుండాలి. అయితే అరకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏదో ఒక పిగ్ ఫామ్ లోనే దాహినిని దాచాడు. కొత్తపాలెంలో నాకు పెద్ద పందుల ఫామ్ ఉండేది. మొత్తం 200 పంది గుండెలు ఉండేవి. అన్ని కలరా వచ్చి చనిపోయాయి. అందుకే 4 మగవి 4 ఆడవి కొందామని వచ్చాను. సరేనండి, చల్లటి మజ్జిగ తాగుతారా? ఇక్కడ కుక్కను ఏదైనా పెంచుతున్నారా సార్? మేము కుక్కలను పెంచమండి, పందులను మాత్రమే పెంచుదామండి. ఆవిడెవరు సార్? ఈవి నా భార్య అండి, మా ఇంటి యజమానురాలండి. సారు సారు, మీకు సవక్క ఎత్తాను రండి. అయ్యా, ఎవరది? ఓనర్ లేరా అండి? ఏం కావాలి? మీరేనా ఓనర్? నాకు సరిగ్గా వినపడదు స్వామి. పందులు కొందామని వచ్చా. అలాగా, రండి. ఓనర్ లేరా అండి? ఎన్ని పంది గున్నలు కావాలో చెప్పండి, మీకు నేను చూపిస్తాను. ఓనర్ 3? రండి రండి రండి, నేను చూపిస్తాను. అయ్యా, ఆయన ఎవరు? ఆయనేనండి మా ఓనరు. ఓనరా? అయ్యా, మీకోసం చౌక బేరానికే ఇస్తాను. రండి రండి స్వామి. చెప్పండి సార్. ఇక్కడే సర్వీస్ సెటిల్ దగ్గర ఉన్నాను సార్. సార్ గౌతమ్ కార్ని ఫాలో అవుతున్నాను సార్. అతను శాంతి పిగ్ ఫామ్కి వచ్చాడు సార్. వాడికి అక్కడేం పని? సరే, సాయంత్రం వరకు వాడిని ఫాలో అవ్వు. నేను అక్బర్ వచ్చి రిలీజ్ చేస్తాడు.
பஸ் என்ன ஒரு தடவை ஏம் ராஜா பாட்டு ஒன்று பாடிக்குவா சார்? தனிமையிலே 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 இனிமை காண முடியுமா? நள்ளிரவினிலே சூரியனும் தெரியுமா? தனிமையிலே இனிமை காண முடியுமா? துணையில்லா వసంత నువ్వు వెళ్ళిన ఫార్మ్స్ లో తరోగా చెక్ చేసావా? బాగా చెక్ చేశాను కమలా. అన్నా నువ్వు? నేను వెళ్ళిన ఫార్మ్స్ లో అనుమానంగా ఎవరూ కనిపించలేదు. సంథింగ్ ఇస్ రాంగ్. ఎక్కడో మిస్ చేసాం. మనం వెళ్ళిన ఏదో ఒక ఫామ్ లో కిల్లర్ ఉన్నాడు. నాకు చాలా భయంగా ఉంది. 2-3 రోజులు మీరు ఇంటి పట్టునే ఉండండి. పొరపాటున కూడా బయటకు వెళ్ళకండి. ఇంకో 2 రోజుల్లో వాడు దాహినిని చంపేస్తాడు. ఎందుకే అపశకునంగా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడాలి? హంతకుణ్ణి పట్టుకోవాలంటే చావడానికి సిద్ధంగా ఉండాలి. గౌతమ్, గౌతమ్, గౌతమ్ ఆగు బాబు. అన్నా నువ్వు కమలా ఇంటికి వెళ్ళు. అక్కడికెందుకు బాబు, నేను నీతోనే ఉంటాను. నేను కొంచెం ఒంటరిగా ఉండాలన్నా. నిన్నొక్కడినే ఇక్కడ వదిలి ఎలా వెళ్తాను చెప్పు? అన్నా చెప్పేది వినన్నా. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? ఈ ఇంట్లో ఉంటే ప్రమాదం అని పోలీసులు చెప్పారు కదా. ఆ కిరాతకుడు మన ఇంటి వాకిట్లో ఒక శవాన్ని తీసుకొచ్చి పడేసి వెళ్ళాడు. ఇక్కడ ఉంటే నీకేమైనా జరగొచ్చు. అన్నా దాయిని ప్రతి క్షణం చస్తూ బతుకుతోందన్నా. గౌతమ్, నాకు మాత్రం నువ్వే ముఖ్యం బాబు. వెళ్ళమంటున్నానా? బాబు, నీ కంటి వెలుగు నేనేనని ఎన్నిసార్లు చెప్పుంటావు. ఇప్పుడు వెళ్ళు అంటే నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా వెళ్ళి చావండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు? బీడి ఉందా? బీడి ఉందా? లేదు నా దగ్గర. బీడి ఉందా? బీడి ఉందా?
నిన్ను పట్టుకోకుండా వదలరా. ఏమండి 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 ఎవరైనా ఉన్నారా? ఏమండి ఎవరే అది? అన్నా ఎవరు అన్నా ఇక్కడేం చేస్తున్నారు? అన్నా మెషరింగ్ టేప్ కావాలన్నా. బాబు గౌతమ్, ఆ హంతకుడిని ఫాలో అవుతూ నేను అరటి తోటలో వచ్చాను. బాబు గౌతమ్, గౌతమ్, ఆ హంతకుడి కారు గౌతమ్, రేపు రాత్రి 12 గంటలకి నేను దాహిని చంపేస్తాను.
ఎక్స్క్యూజ్ మీ, మీకు తెలిసిన ఆయన? అవునండి. సుధా, ఈ బాడీ బిలాంగింగ్స్ తెచ్చివ్వండి. డాక్టర్, ఎస్. ఎలా చనిపోయారో చెప్తారా? పొట్టలో లోతుగా పొడిచాడు, మెడ నరాలు కోశాడు, ఇంకా కుడి చెయ్యి చిటికిన వేలు కట్ చేశాడు. చిటికెన వెళ్ళినందుకు? ఆ వేలు కూడా లేదు, వాడు తీసుకెళ్లి ఉంటాడు. సార్, ఆయన బిలాంగింగ్ సార్. ఇక్కడ సైన్ చేయండి సార్. నన్ను మా ఇంటి దగ్గర దించుతారా ఆంటీ? అదేంటి? నా వల్ల ఇప్పటికే ఈ కేసులో చాలా మంది చనిపోయారు. నాకు ఇంకేం వద్దు, నన్ను ఇంట్లో దించండి ప్లీజ్. నోర్ ముయ్ గౌతమ్. లేదు కమల, నేను నిజం చెప్తున్నాను. నేను ఒక హంతకుడిని ఎలా పట్టుకోగలను? నేను ఒక గౌతమ్, ఎందుకు నన్ను బయటకు తీసుకొచ్చావు? ఎందుకు మా ఇంటికి వచ్చావు? నన్ను కొట్టి పుడింగిలాగా పెద్ద డైలాగులు చెప్పావు. ఇప్పుడే గుర్తొచ్చిందా నువ్వు ఇప్పుడని? అవును కమల, ఇప్పుడే తెలిసింది. నేను వసే వసంత, ఏంటి నుంచి దిక్కులు చూస్తున్నావు? బండితి, మనం వెళ్దాం. వీడిని రోడ్డు మీద వదిలేసి వెళ్దాం. ఏ నోరు మూయ్. నాకు సవ్యంగా ఉన్నది అదొక్కటేనే, దాన్ని కూడా మూయమంటున్నావా? రేయ్, నువ్వు అయితే నేను రాయినిరా. ఎందుకు పనికిరాని జడాన్ని. ఎందుకురా నన్ను పిలిచావు? నేను చీకట్లోనే ఉండేదాన్నిగా. నా అవయవాలు గనక పనిచేస్తే నేను వాడిని పట్టుకునేదాన్నిరా. ఆ కాలేజ్ మెట్ల మీద నేను జారి పడకుండా ఉండుంటే ఆ రోజే వాడిని పట్టుకునేదాన్నిరా. ఆ కాలేజ్ ఫంక్షన్ కి వాడు వచ్చుంటే ఆ సీడీలో నేను వాడిని చూసుండేదాన్ని. నా కర్మకాలి పడ్డాను. ఇప్పుడు నేను జీవోత్సవంలో ఉన్నాను. ఆంటీ, ఆ కాలేజ్కి వెళ్దాం. ఎందుకు బాబు? కమల ఆ సీడీ చూడాలి. నీకేమైనా కావాలా? సిగరెట్స్ కావాలి. రోజంతా నువ్వు నన్ను హింసిస్తున్నావు. ఊపిరి ఆడటం లేదు ఆదాము. ఇరు మొనలు పదునుగా ఉన్న ఖడ్గాన్ని నాకు కానుకగా ఇచ్చితివి. నీ పురుషత్వాన్ని ఖండించి వేయము. అందరికీ ధన్యవాదాలు. Forward. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా Forward. గౌరవనీయురాలైన పోలీస్ అధికారి కమలాదాస్ ఐపీఎస్ వేచేశారు. ఆవిడ రాక మనందరికీ గర్వకారణం. పాజ్. ఫార్వర్డ్. స్టాప్. కెన్ యూ జూమ్ ఇన్ ఆన్ హిమ్? అక్కడెవరు టోపీ పెట్టుకున్నారు? మొహం కనపడకుండా. అతని పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు? థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆయన ఎవరు? నాకు తెలిసిన ఆయనే. ఏయ్, బయటికి వెళ్ళవయ్యా. వెళ్ళాయన పక్కన కూర్చోండి. సార్, ఆ రోజు లెఫ్ట్ లో మీ పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరో మీకు గుర్తున్నారా? మోహన్ నాకు గుర్తులేదు, కానీ వయసు సుమారు 28-30 ఉండొచ్చు. క్లీన్ షేవ్ చేసుకున్నాడు. వేరే ఏ విషయాలు నాకు గుర్తులేవు. వాడితో ఏమైనా మాట్లాడారా? నేను పాప్కార్న్ తిన్నాను, వాడికి ఇచ్చాను. థ్యాంక్స్ చెప్పి తీసుకున్నాడు. వాడు లెఫ్ట్ హ్యాండర్. ఎలా చెప్తున్నారు? వాడు పాప్కార్న్ లెఫ్ట్ హ్యాండ్తోనే తీసుకున్నాడు. నాకు బాగా గుర్తుంది. మీరు లెఫ్ట్ హ్యాండెడా? ఎస్. సార్, వాడు ఏ హ్యాండ్తో పాప్కార్న్ తీసుకున్నాడు?
లెఫ్ట్ హ్యాండ్ తో. సార్ వాడి రైట్ హ్యాండ్ మీ పక్కనే ఉంది, మరెందుకని లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేశాడు? నో, వాడు లెఫ్ట్ హ్యాండెడ్ అయి ఉంటే ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండే యూజ్ చేసి ఉండాలి. లేదు కమలా, వాడు లెఫ్ట్ హ్యాండ్ No, యూజ్ చేయడానికి Gautam. ఇంకేదో. వాడి రైట్ హ్యాండ్ వాడి పాకెట్ లోనే ఉంది. వాట్? వాట్? ఎస్ సార్, ఆ రోజు ఈవినింగ్ మొత్తం వాడి రైట్ హ్యాండ్ వాడి పాకెట్ లోనే ఉంది. ఇన్ఫాక్ట్ వాడు లేచి వెళ్లేటప్పుడు కూడా రైట్ హ్యాండ్ బయటకు తీయలేదు. దెన్ హీఈస్ నాట్ లెఫ్ట్ హ్యాండెడ్. రాజారావు అన్న, సార్ గౌతమ్, గౌతమ్, ఆగండి, ఏంటి ఏమైంది? గౌతమ్? ఆంటీ మీ బండి దగ్గర తీసుకెళ్ళండి. ఇదిగో వచ్చేసి ఇటువైపు. జాగ్రత్త జాగ్రత్త. We are looking for a car and its owner. అదొక సెడాన్ అండ్ దాని హైట్ ఏమో గౌతమ్. 1480 mm. సో ఇట్ మస్ట్ బి అ 5 Series. ఎన్ని కార్స్? 96 మ్యామ్. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో మీ టీం మొత్తం 96 కార్స్ సేల్ చేశారు. అందులో ఒక ఓనర్ కి కుడి చేతికి చిటికిన వేలు లేదు. ఎవరికైనా గుర్తుందా? చూడండి, ఓ అమ్మాయి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. బాగా ఆలోచించి చెప్పండి. మీరు క్లూ ఇస్తే 10 lakhs క్యాష్ ప్రైజ్ పోలీసులు ఇస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఆ కస్టమర్ పేరు అంగుళిమాలి మ్యామ్. ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన ఆర్ఎంపీ ఎంటర్ప్రైజెస్ అండ్ శాంతి పిక్ ఫామ్ ఓనర్. కమలా, పోలీసులకు ఫోన్ చేద్దామా? ఆంటీ నువ్వు సైలెంట్ గా ఉండు. గౌతమ్ ట్విట్టర్ లో వాన్ చేసినందుకు ఒక డెడ్ బాడీని వాకిట్లో పెట్టాడు. ఇప్పుడు గౌతమ్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడని తెలిస్తే దాహినిని ముక్కలు ముక్కలు చేసి గౌతమ్ కి కొరియర్ చేస్తాడు. మరి దాహిణిని కనిపెట్టడం ఎలా? కమలా, నేను వెళ్తాను. ఏమిటి, నువ్వు వాడిని ఏం చేయగలవు? ఒంటరిగా వెళ్తే నిన్ను చంపేస్తాడు. నే వెళ్తాను. నే వెళ్ళిన 10 నిమిషాల్లోపు బయటికి రాకపోతే మీరు పోలీసులకు ఫోన్ చేయండి. లేదాంటీ, దానిని వెతుకుంటూ వచ్చింది నేనే వెళ్ళాలి. వద్దు గౌతమ్, వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. లేదాంటీ, వసంత. దానిని ఎలాగైనా కాపాడాలి. నా మాట విను గౌతమ్, వాడు నిన్ను ఊరికి వసంత, వదలడు. ఎవరమ్మా నువ్వు? నీకేం కావాలి? అయ్యా ఓనర్ లేరా? ఓనర్ లేరా? ఆయన వెనక్ గేట్ లో నుంచి ఇప్పుడే వెళ్లారు. అయ్యా, ఈ ఫామ్ లో మొత్తం ఎన్ని పందులున్నాయి? అది 5. ఒక టేబుల్ ఉంది ఫ్రంట్ లో. సెక్యూర్ ద సెల్. అవి పేపర్స్. నో నెక్స్ట్. వాట్? నో నో నో. గో టు ద రైట్. గో టు ద రైట్. ఇక్కడున్న పందులన్నీ వైట్ ఆస్ట్రేలియా తల్లి. వెతుకు వెతుకు, ఇంకేమన్నా ఉన్నాయా? అగైన్ దట్స్ ఎ ఫైల్. ఏమీ దొరకలేదు కమలా. గౌతమ్, గో బ్యాక్. ఆ చైర్ ని తీసుకుని అలాగే రైట్ కార్నర్ వెళ్ళు. చైర్ ఎక్కు. ఎందుకు? చైర్ ఎక్కు.
పైన ఏదైనా ఉందేమో చూడు. ఇక్కడ మేలైన జాతి తక్కువ జాతి అని తేడా లేవమ్మా, అన్ని మంచివే. ఇక్కడున్న పందులు ఇవే. థ్యాంక్స్. అమ్మా మీ పేరేంటి? రేచల్. మీదే ఊరు? యానా. ఈ హంతకుడికి మీరేమవుతారు? టీచర్. మీరెందుకని ఇక్కడ? పనిష్మెంట్. నేను వాణ్ణి పనిష్ చేశాను, ఇప్పుడు వాడు నన్ను పనిష్ చేస్తున్నాడు. ఇతనేం తప్పు చేశాడు? కై అడిచా. ఆర్ఫనేజ్ లో నాకు రేచల్ ద స్ట్రిక్ట్ అని పేరు. సిస్టర్ రేచల్ ద స్ట్రిక్ట్. నా ఏకైక బాధ్యత పిల్లలు తప్పు చేయకుండా చూసుకోవడం, అంతే. తప్పేం కాదే. నో, ఇట్ ఈస్ రాంగ్. అది మహా పాపం. ఇట్స్ ఎ సిన్. ఇట్స్ ఎ గాడ్ డామ్ సిన్. 60 బెత్తం దెబ్బలు. తప్పు చేసింది ఆ చెయ్యే కదా. 365 రోజులు, ఒక్కొక్క రోజు 60 బెత్తం దెబ్బలు. తప్పు చేసిన చెయ్యని దండించడం తప్ప? తప్పా? నువ్విక మీదట ఎలా తప్పు చేస్తావో చూస్తాన్రా. రేయ్, రోజు నిన్ను వాచ్ చేస్తూనే ఉంటాన్రా. చీకట్లో రహస్యంగా చేస్తావా? నీకు కంటి మీద కునుకు లేకుండా చేస్తా. రాత్రంతా నేను మేల్కునే ఉండి నీ ప్రతి కదలిక వాచ్ చేస్తా. ఒకరోజు వాడికి బాగా కోపం వచ్చింది. నన్ను బ్లేడుతో కట్ చేశాడు. చూస్తావా? చూస్తావా? ఏం చేయను. వదులుతానా? వదులుతానా? హెడ్ మిస్ట్రెస్ దగ్గరికి తీసుకెళ్లి వాడిని స్కూల్ నుంచి, ఆర్ఫనేజ్ నుంచి ఎక్స్పెల్ చేయించాను. ఐ బ్యాంక్ విషయం. అందుకనే ఈ టీయర్స్ గా ఇక్కడ నన్ను బంధించాడు. బట్ హీ నెవర్ రిపెన్స్ ఫర్ హిస్ సిన్స్. పరమపిత వాణ్ణి ఎలా మన్నిస్తాడు? ఎందుకని మన్నించాలి? చూస్తూ ఉండు, నువ్వు చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు పెద్ద పిడుగు పడుతుంది. ఈ ఇనప ఓచలన్నీ ముక్కలు ముక్కలై చెల్లా చెదురవుతాయి. నా తండ్రి నాకు స్వేచ్ఛనిస్తాడు. ఆ తర్వాత వాడిని చిత కొడతాను. ఐ విల్ ట్రాష్ హిమ్. 60 బెత్తం దెబ్బలు. వాడు చచ్చే వరకు బెత్తం దెబ్బలు. నేను కొడుతూనే ఉంటాను. ఆస్తి పంజరం ఎవరిది? అదా కానిస్టేబుల్ది. వీడిని తీసుకెళ్లా జువెనల్ స్కూల్లో చేర్పించాడే ఆ కానిస్టేబుల్ది. వాణ్ణి ఇక్కడికి తెచ్చి చంపేశాడు. కమలా, పోలీసుల్ని తీసుకెళ్లి ఆ ఫ్యాక్టరీని రౌండప్ చేద్దావా? దాహినిని చంపేస్తాడు. ఎందుకే అపశకురాలు మాట్లాడతావు? ఆ కిల్లర్ ఖచ్చితంగా ఫ్యాక్టరీ చుట్టూ అలారం సెట్ చేసుంటాడు. పోలీస్ రైడ్ చేస్తే అలారం మోగుతుంది. ఇక తప్పించుకోలేనని తెలిస్తే వెంటనే దాహినిని చంపుతాడు. మరెలాగే దాహినిని కాపాడ్డావు? ఒకే ఒక దారుంది. లెట్స్ వాక్ ఇన్ టు ద లయన్స్ డెన్. ఏమంటున్నావే? గౌతమ్, నీ ప్రాణాలు పణంగా పెడతావా? దాహిని కోసం ఏమైనా చేస్తాను.
ఇక్కడ ఏం జరగబోతోంది? ఆచారం. Come out! Come out! Come out! Come out, you bastard! Hey, బయటికి రారా, రారా బయటికి. పాపాత్ముడా, దుష్టుడా, పాపి, చిన్న. ఏం చేసావు? ఏం చేసావు? తప్పు చేసావా? తప్పు చేసావా? లేదు టీచర్, నిజంగా నేను తప్పు చేయలేదు టీచర్. గాడ్ ప్రామిస్ గా అయితే తప్పు చేయలేదు. ఎందుకు పెట్టుకున్నావు? అయ్యో, నొప్పి తట్టుకోలేకపోతున్నాను టీచర్. చెప్పు మాటికి టీచర్, చెప్పు మాటికి. నేను నమ్మను. తప్పు చేసి అబద్ధం చెప్తున్నావు. మేరీ మాత మీద ఒట్టేసి చెప్తున్నాను టీచర్. నేను ఏం తప్పు చేయలేదు టీచర్. టీచర్ నన్ను కొట్టగండి టీచర్. నొప్పి భరించలేకపోతున్నాను టీచర్. అయ్యో, నన్ను అలా చూడగండి టీచర్. అందరూ నన్ను తిడుతున్నారు టీచర్. రాళ్ళెత్తి కొట్టి చంపుతున్నారు టీచర్. నాకు అవమానంగా ఉంది టీచర్. టీచర్ లైట్ ఆఫ్ చేయండి టీచర్. ఇవాళ ఒక్కరోజు లైట్ ఆఫ్ చేయండి టీచర్. నాకు నిద్ర ముంచుకొస్తుంది టీచర్. నోరు మూయి. టీచర్, టీచర్ నా వంకల చూడకండి టీచర్. నన్ను పనిష్ చేయకండి టీచర్. మీరు అలా చూడకండి టీచర్. నాకు కోపం వస్తుంది టీచర్. నాకు విపరీతంగా కోపం వస్తుంది. నా తల పగిలిపోయేలా ఉంది టీచర్. టీచర్, టీచర్. Are you ready, Gautam? ఎస్. నీ థింగ్స్ అన్ని సేఫ్గా ఉన్నాయా? ఎస్. గౌతమ్, ఇప్పుడు టైం 11:45. నీకు 10 నిమిషాలే టైం ఉంది. కార్ నుంచి దిగి స్ట్రైట్గా 100 మీటర్స్ నడిచి రైట్ తిరుగు. దాట్స్ యువర్ ఎంట్రన్స్. ఓకే? గౌతమ్, నేను ప్రే చేసి 1.5 years అయింది. ఇప్పుడు నీ కోసం ప్రే చేస్తాన్రా. థ్యాంక్స్ కమలా. కుదరదమ్మా, ఆయన డ్యూటీ అయిపోయింది, ఇంటికి బయలుదేరుతున్నారు.
పోలీసుని ఎందుకు గదిలో బంధించావు? నన్ను జూనియర్ స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు దారుణంగా రేప్ చేశాడు. అప్పుడు నేను వాడి మొహం చూడలేదు. ఇప్పుడు రోజు వాడి బాడీ చూస్తున్నాను. ఇవాళ నా బర్త్డే. నాకు గిఫ్ట్ కావాలి. ఏంటి? గౌతమ్ని చంపొద్దు. గౌతమ్ గౌతమ్ నా ముందుకు రారా, రారా నా ముందుకి. నేను నిన్ను చంపాలి. నేను నీ చేతిలో ఓడిపోయాను. నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. నిన్ను చంపుతాను. నిన్ను వదిలిపెట్టాను రా, లేదంటే నువ్వే నన్ను చంపే. నన్ను త్వరగా చంపేరా. నేను నిన్ను చంపడానికి రాలేదు, ఒక ప్రాణాన్ని కాపాడడానికి వచ్చాను. సారీ రా. దాహిని, 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 దాహిని.
టీచర్ నన్ను ఒంటరిగా వదిలే వెళ్ళకండి టీచర్. నాకు ఒంటరిగా ఉండాలంటే భయం టీచర్. నన్ను చంపి వెళ్ళండి టీచర్. నాకు చివరిగా ఒక పనిష్మెంట్ ఇచ్చి వెళ్ళండి టీచర్. గౌతమ్ ఆ కేవ్ టీచర్ నాకు ఇవ్వండి టీచర్. టీచర్ దాన్ని నాకు ఇవ్వండి టీచర్. టీచర్ హాయ్. హాయ్. దాహిని 7 రోజులు మీరు ఆ హంతకుడితో ఉన్నారు. అతను ఎందుకు మిమ్మల్ని చంపలేదు? తెలీదు. ఆ సీరియల్ కిల్లర్ తప్పించుకున్నాడు. మళ్ళీ మీకోసం వస్తాడనుకుంటున్నారా? వాడు రాడు. మేడం, వాడు గనక దొరికితే పోలీసులు ఉరిశిక్ష వేయాలనుకుంటున్నారు. మీరేం పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు? అతనిలో నేను హంతకుడిని చూడలేదు. నా దృష్టిలో అతను పసివాడు. ఏం మాట్లాడుతున్నారు మేడం? వాడు ఆడపిల్లల్ని మర్డర్ చేసిన హంతకుడు. వాడిని పసిపిల్లాడంటారేంటి? నిజమే, అతను ఒక హంతకుడే. కానీ ఈ 7 రోజుల్లో అతనిలో ఉన్న పసితనాన్ని చూశాను. ఏ తోడు లేకుండా ఒంటరిగా అనాథలా ఉండటం చూశాను. ఆ పసి హృదయం ఎన్నో గాయాలతో రక్తసిక్తం అయిపోయింది. నీ ఒడిలో నా తలని వాల్చన హాయిగా కన్ను మూయనా. నేను గనక ఆ పసిబిడ్డకి తల్లిని అయ్యుంటే, సోదరిని అయ్యుంటే, లాలనతో ప్రేమగా ఎంతో ఆప్యాయంగా చూసుకునేదాన్ని. నువ్వు పోసిన ప్రాణం నీలా గుండె భారం దించవే.